గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఐఏఎస్ పాత్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ ఆకునూరి మురళీ గారి గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఈ ఆకునూరి మురళీ గారిని చివరకు ఆయన సర్వీసులో ఉన్నప్పుడే నక్సలైట్లు కిడ్నాప్ చేయటం జరిగింది. కిడ్నాప్ చేసుకొని అక్కడ కొన్ని రోజులు వాళ్ళు ఉంచుకోవటం జరిగింది. ఆయన దగ్గర వాళ్ళు సమాచారాన్ని తీసుకున్న తర్వాత వదిలిపెట్టడం జరిగింది వాళ్ళంతటికి వాళ్ళే. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గత 10 సంవత్సరాల పరిపాలకులు ఆయన్ని ఆ ప్రభుత్వంలో కలెక్టర్గా వేయటం జరిగింది. అంతా బాగానే ఉన్నది. మరి ఆయన లూప్ లైన్లోకి ఎందుకు పంపించారో ఏంటో, అది ఎవరి మాటల వలన వేయటం జరిగిందో. ఇప్పుడు సెకండ్ వన్, ఒక ఐఏఎస్ ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖంగా వాళ్ళ డాటర్ మ్యారేజ్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరిగింది అని ప్రముఖంగా పేపర్లో వార్తలు రావటం జరిగింది ఆ రోజుల్లో. ఒక ఐఏఎస్ ఆకునూరి మురళీ గారి అమ్మాయిని గర్భవతిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఆ వార్త ప్రముఖంగా ప్రచురించిన ఐఏఎస్ పాత్ర గురించి మనం విన్నాం. ఇక్కడ పాత్ర ఏంటంటే, అమ్మాయి పెళ్ళికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి ఈ ఐఏఎస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆకునూరి మురళి ఐఏఎస్ అండ్ ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి ఐఏఎస్? ఇది తెలుసు కదా ప్రభుత్వానికి. మరి ఈయన లూప్ లైన్లో పెట్టలేదు, ఈయనను దగ్గరనే పెట్టుకున్నారు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటున్నారు ప్రజలు. వినండి ఒకసారి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.